హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ అయిపోవడానికి కూడా వచ్చింది. సో సమ్మర్ అంతా మ్యాంగోస్ తోటి సగం గడిచిపోతుంది కదా. అసలు చిన్నప్పుడు అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే మ్యాంగోస్తోనే బ్రతికేసేవాళ్ళం. ఇంకా అలాగే ఆవకాయ పచ్చళ్ళు, అన్ని పచ్చళ్ళు పెట్టడం మా సందడిగా ఉండేది. మా ఇంట్లో అయితే ఎప్పుడైనా పచ్చడి అమ్మమ్మని చేస్తారనమాట. సో అమ్మమ్మని ఇంటికి తీసుకొచ్చాము పచ్చడి పెట్టించడానికి. యాక్చువల్లీ మా ఇంట్లో లాస్ట్ ఇయర్ పచ్చడి చాలా ఎక్కువగా మిగిలిపోయింది, అందుకని చెప్పి ఈ ఇయర్ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే పెడుతున్నాం అనమాట. సో అన్నీ ప్రిపేర్ చేసేసుకొని మంచిగా పచ్చడి కలిపేసి పెట్టేశారు అమ్మమ్మ. కొంచెం తక్కువ క్వాంటిటీలోనే పెట్టాము ఈసారి. ఇంకా పచ్చడి కలిపి పెట్టిన తర్వాత మిగిలిపోయినది ఉంటుంది కదా, దాంట్లో రైస్ వేసేసి అందరం మంచిగా కూర్చొని ఒక్కొక్క ముద్ద తినేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే. అండ్ సమ్మర్లో మ్యాంగోస్ ఎక్కువ తింటూ ఉండడం వల్ల వేడి చేస్తుంది కదా. సో మ్యాంగోస్తో పాటు కోకోనట్ వాటర్ కూడా తీసుకోవడం మర్చిపోకండి. ఐ నో ఇది అందరికీ తెలుసు, బట్ ఇట్స్ జస్ట్ ఏ రిమైండర్. సో ఈ విధంగా కొద్దిగా తక్కువ క్వాంటిటీలోనే పచ్చడి పెట్టేసామన్నమాట ఈ ఇయర్ మేమైతే. అండ్ ఇంకా ఇది 2 days ఊరపెట్టిన తర్వాత అందులో మనం మళ్ళీ ఆయిల్ హీట్ చేసేసి వేసుకోవాలి. దాని తర్వాత మనం రెగ్యులర్గా పచ్చడి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది రాగి జావాలోకి మాత్రం పచ్చడి పెట్టుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో. లైక్ ఈ సమ్మర్లో నేనైతే లవ్ విత్ దట్. అంతే. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.